హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి సాగర్ 333. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో అక్కడ సెర్చ్ బటన్లో శ్రావణి సాగర్ అని టైప్ చేయండి. మన ఛానల్ పేరు అయితే వచ్చేస్తుంది, శ్రావణి సాగర్ 333. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకైతే వచ్చేస్తుంది. లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలామంది ఇంటర్ అయిపోయిన స్టూడెంట్స్ అయితే నాకు కమెంట్ చేశారనమాట. అక్క, మేము ఇంటర్ అయిపోయింది, ఎంసెట్ రాసాము, సో మాకు అగ్రికల్చర్ చేయాలని ఉంది, అగ్రికల్చర్ గురించి చెప్పండి, అగ్రికల్చర్ చేస్తే బాగుంటుందా, ఫ్యూచర్ త్వరగా సెటిల్ అవుతామా, జాబ్ ఆపర్చునిటీస్ ఏమన్నా ఉన్నాయా, స్కోప్ ఉంటుందా, సో కాలేజ్ ఫీ ఎలా ఉంటుంది, కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇలా చాలా క్వశ్చన్స్ అడిగారు. సో ఒక్కొక్కటి 1 by 1 చూసేద్దాం. సో ముందుగా అయితే వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడిగారు, నేను వాటికి ఎలా ఆన్సర్ చేస్తానో మీరు చూడండి. మనం ఎంసెట్ రాసి ర్యాంక్ వచ్చిన వెంటనే మనకు ఒక డౌట్ వస్తుంది, మన ర్యాంక్కి ఏది వస్తుంది, వెటర్నరీ వస్తుందా, అగ్రికల్చర్ వస్తుందా, హార్టికల్చర్ వస్తుందా, ఫిషరీస్ వస్తుందా, ఇలాంటి డౌట్ అయితే వచ్చే ఉంటుంది కదా. మనకి వెటర్నరీలో సీట్ రావాలంటే మాత్రం కొంచెం మంచి ర్యాంక్ వచ్చి ఉండాలి. బీఎస్సీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, బీఎస్సీ అగ్రికల్చర్ చేద్దాం అనుకున్న వాళ్ళు నన్ను ఇన్స్టాల్లో కొన్ని క్వశ్చన్స్ అడిగారు. సో వాటి గురించి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటిదంటే, బీఎస్సీ అగ్రికల్చర్ బాగుంటుందా అక్క అని అడిగారు. కోర్స్ బాగుంటుంది. ఇట్ ఈస్ బేస్డ్ అపాన్ యువర్ ఇంట్రెస్ట్. మీకు ఈ ఫీల్డ్ ఇష్టం ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. లేదు నేనేదో నీట్ రాలేదు, వెటర్నరీ రాలేదు అని తీసుకుంటే మాత్రం కష్టం అబ్బా, అస్సలు చేయలేరు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, బీఎస్సీ అగ్రికల్చర్ చేస్తే ఫాస్ట్గా సెటిల్ అవ్వచ్చా? ఈ క్వశ్చన్కి మాత్రం కొంచెం క్రిటికలే చెప్పడం. సో ఏ కోర్స్ తీసుకున్నా అంత ఫాస్ట్గా సెటిల్ అవ్వచ్చు అని ఎవరూ చెప్పలేరు. అది మీ స్కిల్స్ బేస్ చేసుకొని ఉంటుంది. నన్ను అడిగితే మాత్రం టైం టేకింగ్ ప్రాసెస్, అంత ఈజీగా అయితే సెటిల్ అవ్వలేము. సో మీకు రీసెర్చ్ ఇంట్రెస్ట్ ఉంది, లేదు ఫర్దర్ స్టడీస్ చేయాలనుకుంటే మాత్రం మీకు స్కోప్ ఉంటుంది, మీరు రావచ్చు, చాలా బాగుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, ఏ ర్యాంక్ లోపు వాళ్ళకి ఈ కాలేజ్లో సీట్ వస్తుంది అని అడిగారు. దీనికోసం మనం ఒక ఇయర్ కట్ ఆఫ్ చూసి అనలైజ్ చేస్తే సరిపోదు, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ సీట్లు పెరుగుతున్నాయి కాబట్టి ఎవ్రీ ఇయర్ కట్ ఆఫ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇంకా కాలేజ్లో సీట్లు కూడా పెంచారు కాబట్టి మీకు ఎక్కువ వచ్చే అవకాశమే ఉంటుంది. కోసం మీరు అట్లీస్ట్ 3 years కట్ ఆఫ్స్వి అనలైజ్ చేసుకున్నారనుకోండి, మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. కేటగిరీ వైజ్ చెక్ చేసుకోండి, మీ కేటగిరీకి ఏ ర్యాంక్ వరకు కట్ అయిందో చూసుకోండి. సో దట్ మీకు కాలేజ్లో సీటు వస్తుందా రాదా అని మీకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫీ స్ట్రక్చర్ గురించి చెప్పమన్నారు. ఫీ స్ట్రక్చర్ వచ్చేసి మాతోని పోలిస్తే ఇప్పుడైతే చాలా చేంజ్ అయింది. అంటే ఒక 5 to 6K వరకు చేంజ్ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే 42,580 అలా ఉంది. స్పెషల్ కేటగిరీ వాళ్ళకైతే 62,500 అలా ఉంది. ఇంకా ఎన్ఆర్ఐ వాళ్ళకైతే చెప్పాల్సిన అవసరం లేదు, చాలా ఎక్కువ ఉంది. సో ఇక్కడ నేను మెన్షన్ చేశాను చూడండి. ఇవన్నీ కూడా కాలేజ్ ఫీయే. ఇంకా మెస్ బిల్, హాస్టల్ అది సపరేట్గా ఉంటుంది. అది ఆల్మోస్ట్ మీకు మంత్లీ 3,500 నుంచి 4K అలా వస్తుంది. అంటే పర్ ఇయర్ మీకు 50K అలా అవుతుంది ఖచ్చితంగా. 50K అనేది హాస్టల్ చెప్తున్నా నేను, పర్ ఇయర్. నెక్స్ట్ ఏం అడిగారంటే, ప్లేస్మెంట్స్ ఉంటాయని అడిగారు. సో ప్లేస్మెంట్స్ అయితే ఉంటాయి. సో అవి నార్మల్గా ఈ ఫెర్టిలైజర్ కంపెనీస్ కానివ్వండి, మనకి పెస్టిసైడ్ కంపెనీస్ కానివ్వండి, ఇంకా డిఫరెంట్ అగ్రికల్చర్ రిలేటెడ్ కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళు వస్తారు. సో మీకు శాలరీ వచ్చేసి 20 నుంచి 25K ఆఫర్ చేస్తారు. అది మీ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. సో జాబ్స్ అయితే ఉంటాయి. సో ఇష్టం ఉన్న వాళ్ళు జాయిన్ అవుతారు, లేని వాళ్ళు ఎంఎస్సి ఇంకా ఎంబీఏ దానికి ప్రిపేర్ అవుతారు. నాట్ ఓన్లీ హైయర్ ఎడ్యుకేషన్, మీకు బీఎస్సీ తర్వాత చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అవి ఏంటి అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మన ఛానల్లో చెప్పాను. సో ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి ఆ వీడియో చూడండి. సో దట్ మీకు ఐడియా వస్తుంది బీఎస్సీ తర్వాత ఏమేమి జాబ్స్ ఉంటాయి, వీటిని ఏమేమి ఎగ్జామ్స్ ఉంటాయి, అవి ఎలా రాయాలి అనేది దాని గురించి నేను ఆల్రెడీ క్లియర్గా చెప్పాను. సో మీరు దాన్ని చూస్తే మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, బీఎస్సీ అగ్రికల్చర్ చేస్తే ఏదైనా స్కోప్ ఉంటుందా అని అడిగారు. కోర్స్ అండి, బీఎస్సీ అగ్రికల్చర్ చేస్తే తప్పకుండా స్కోప్ ఉంటుంది. ఎందుకంటే మన ఫ్యూచర్ అనేది అగ్రికల్చర్. సో చాలా స్కోప్ ఉంటుంది. ఎవరైతే నిజంగా రీసెర్చ్ పైన ఇంట్రెస్ట్ ఉంటుందో, ఇంకా
ఎవరైతే ఆంటర్‌ప్రెన్యూర్ అవ్వాలనుకుంటున్నారో, సొంతంగా వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలనుకుంటున్నారో, సో ఇది వాళ్ళకి బెస్ట్ ఫీల్డ్ అని నేను ఒక బీఎస్సీ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్‌ని. నేను ఇష్టంతో తీసుకున్నాను కాబట్టి ఇది నాకు నచ్చిందని చెప్తాను. కానీ అందరికీ అలా ఉండదు. ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటది ఒపీనియన్. మీరు వాళ్ళందరి ఒపీనియన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్‌లో ఆల్రెడీ షార్ట్స్‌లో ఒక వీడియో అప్లోడ్ చేశాను. అదొకసారి చూడండి. సో ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే మాత్రం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు దేని మీద వీడియో కావాలో కూడా కామెంట్ చేయండి. సో దట్ నేను ఆ వీడియోతో మీ ముందుకొస్తాను. అలాగే మన ఇన్స్టా పేజ్‌ని కూడా ఫాలో చేయండి. ఇన్స్టా పేజ్ వచ్చేసి ఐడీ agriko333. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. సో దట్ ఇది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.